Greetings to you all in Jesus' precious name and mighty name. ప్రపంచవ్యాప్తంగా లివాయితన్ అనేటువంటి మహాఘట సర్పం గురించి ఆ నోట ఈ నోట మనకు వినపడతా ఉంది. అనేక యూట్యూబర్స్ దీని గురించి మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ లివాయితన్ గురించి రాయబడింది అనేటువంటి సత్యాలు మీరు తెలుసుకోవాలి. ఈ శ్రేష్టమైన సమయంలో లివాయితన్ గురించినటువంటి అంశాలు, లివాయితన్ ఒకవేళ బయటకు వస్తే ఏం జరుగుతుందో అనేకమైన కథనాలు ఉన్నాయి. వాటి గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి వీడియో అయిపోయేంత వరకు మీరు ఓపికగా చూడండి. అనేకమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. రీసెంట్గా అట్లాంటిక్ మహాసముద్రంలోంచి ఒక ఫిష్ బయటకు వచ్చినట్లుగా మన వీడియోలు చూసాం. దాన్నే డూమ్స్డే ఫిష్ అని మనందరూ కూడా తెలుసుకున్నాం. అది సముద్ర అంతర్భాగాల్లో జరిగేటువంటి ప్రమాదం గురించి ముందుగానే సెన్స్ చేయగలుగుతుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. ఫిష్ మాత్రమే కాదు, డూమ్స్డే ఫిష్ ఆర్ ఫిష్ అని పిలిచారు. కాకుండా ఆస్ట్రేలియా అనేటువంటి దేశంలో బీచ్లోకి కొన్ని వందల వేల్స్ బయటకు వచ్చి అక్కడ మరణించడం, మన భారతదేశంలో ఒరిస్సా అనేటువంటి రాష్ట్రంలో కొన్ని లక్షల టర్టిల్స్, సుమారుగా 1,25,000 టర్టిల్స్ సముద్రంలోంచి బయటకు వచ్చి అక్కడ మరణించినట్లుగా మనం చూస్తున్నాం. సముద్రాలు ఏం జరుగుతూ ఉంది? సముద్రాల కలర్లు మారుతూ ఉన్నాయి. తీర ప్రాంతాల్లో అనుమానాస్పదమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది అనుకుంటున్నారు ప్రళయం వచ్చేస్తుందేమో, డూమ్స్డే వచ్చేస్తుందేమో అనేటువంటి విషయాలు చాలా వింటూ వస్తున్నాం. ఇప్పుడు అందరి యొక్క ఆకర్షణ దేని మీదకి వెళ్ళింది? అందరి దృష్టి దేని మీదకి వెళ్ళిందంటే లివాయితన్ అనేటువంటి మహాఘట సర్పం. దేవుడట ఆదిలో ఆదామవ్వల్ని కలుగు చేస్తున్నప్పుడే, ఈ సృష్టిని కలుగు చేస్తున్నప్పుడే 2 లివాయితల్ని ఆయన కలుగు చేశాడు. 2 గొప్ప సర్పాలని, వాటి యొక్క ఆకారం చాలా పెద్దది, భయంకరమైన రూపంలో ఉండేటువంటి 2 సర్పాలని ఆయన సృష్టించాడు. 2 స్నేక్స్ని ఆయన సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఒక స్నేక్ని ఆయన చంపేశాడు. ఇప్పుడు ఒక స్నేక్ ఇంకా మిగిలి ఉంది. దాన్నే లివాయితన్ అనేటువంటి మాటను మన పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో మనం చూస్తున్నాం. చాలామంది ఆ యొక్క విషయాల్ని చర్చిస్తున్నారు. ఇంకా ఈ లివాయితన్ గురించి ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యోబు గ్రంథం 41వ అధ్యాయంలో రాయబడిందని, దీని యొక్క పొడవు సుమారుగా 800 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన, అత్యంత భయంకరమైనటువంటి జీవిగా లివాయితన్ని అనేక మంది అభివర్ణిస్తున్నారు. ఈ లివాయితన్ ఎప్పుడు బయటకు వస్తుంది అనేటువంటి విషయాలు కూడా వారు చెబుతూ, ప్రపంచవ్యాప్తంగా మనిషి శాంతిని కోల్పోయినప్పుడు, పాపం భయంకరమైన రీతిలో పెచ్చుమీరిపోయినప్పుడు, మనిషి దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, మనిషి పాపాలు పెరిగిపోతున్నప్పుడు, క్రైమ్ రేట్ పెరిగిపోతున్నప్పుడు, రేపులు పెరిగిపోతున్నప్పుడు, హత్యలు పెరిగిపోతున్నప్పుడు, భయంకరమైనటువంటి కార్యాలు మనుషుల్లో జరుగుతున్నప్పుడు, ప్రేమ చల్లారిపోయి అక్రమం విస్తరిస్తూ ఉన్నప్పుడు, భూకంపాలు కలుగుతున్నప్పుడు, కరువులు కలుగుతూ ఉన్నప్పుడు, మనుషుల్లో ఆ ఎథిక్స్ పోయినప్పుడు, ఇంకా చెప్పాలంటే మనిషి దేవుని మీద తిరుగుబాటు చేసి తనే దైవ అధికారాన్ని పొందుతున్నటువంటి ఆ టైంలో ఈ మాన్స్టర్ లేకపోతే ఈ లివాయితన్ బయటకు వస్తుంది అనేటువంటి విషయాన్ని చెబుతూ వచ్చారు. వచ్చినప్పుడు ఈ లివాయితన్ బయటకు వచ్చినప్పుడు భయంకరమైన రీతిలో పెను ప్రమాదాలు జరుగుతాయి, అనేకమైన సునామీలు కలుగుతాయి, ఆ తర్వాత వాల్కనీస్ బద్దలవుతూ ఉంటాయి. నిజంగా దీని ద్వారా వచ్చే అగ్ని ద్వారా ఆకాశాలు మండుతాయి, భయంకరమైన పరిస్థితులు భూమి మీద దాపరిస్తాయని అనేక మంది చెబుతున్నారు. ఈ సీ మాన్స్టర్ అయినటువంటి లివాయితన్తో పాటుగా ల్యాండ్ మాన్స్టర్ అంటే మొహమ్మద్ అనేటువంటి మరొక జీవి, ఈ 2 కూడా పొట్లాడుకుంటాయి, ఈ 2 యుద్ధాన్ని జరుపుకుంటాయి. ఈ 2 కూడా పోరాటం చేస్తున్నప్పుడు ఈ యొక్క భూమి మీద భయంకరమైన జలప్రళయాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. ఆ 2 అలా యుద్ధం చేసుకున్న టైంలో మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ 2టిని సంహరించి, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే ఆయన భక్తులు కలిగి జీవిస్తారో వారిని సంరక్షిస్తాడని చాలా కథనాలు ఈ రోజున మనము చూస్తూ ఉన్నాం. ఆలోచించండి, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈరోజు చాలామంది లివాయితన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున చాలా ఫోటోలు కూడా చూపిస్తూ ఉన్నారు. నిజంగా ఆ లివాయితన్ షేప్ కూడా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికల్లోనూ, ఆ తర్వాత అనేక న్యూస్ ఛానల్స్లో కూడా చూపిస్తున్నారు. దాని యొక్క ఆకారం ఎంత పెద్దదని ఆలోచన చేస్తే, అమెరికాలో టెక్సస్ అనేటువంటి రాష్ట్రం అంతాని, దాని ముఖం ఒక్కటే టెక్సస్ రాష్ట్రం అంతా ఉన్నదని వారు చెబుతున్నారు. ఈ లివాయితన్ అనేటువంటి భయంకరమైన ఘట సర్పం ఎప్పుడైతే బయటకు వస్తుందో అదే జడ్జిమెంట్ డే అని చాలామంది మాట్లాడుతూ వచ్చారు. దీని గురించి చాలా ఆధారాలు చెప్తున్నారండి, చాలా కథనాలు చెప్తూ ఉన్నారు. వాటిని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. NOAA ప్రకారం ఒక మిస్టరీని వారు చెబుతూ వచ్చారు. వీరందరూ కూడా ఈ యొక్క సిబ్బంది అంతా కూడా ఒకసారి అంటార్కిటికా అనేటువంటి ప్రాంతానికి వారు వెళ్తున్నప్పుడట, ఇది ఎప్పుడు జరిగిందని అంటే 1999 మార్చి 1వ తారీఖున ఈ యొక్క సంభవాన్ని వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సిబ్బంది ఎప్పుడైతే అంటార్కిటికా అనే ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి శబ్దాన్ని వారు విన్నారు. ఆ శబ్దం పేరు జూలియా, ది జూలియా అని వారు పిలుస్తూ ఉన్నారు.
ఆ శబ్దం ఈ విధంగా ఉందని చెబుతున్నారు. ఒక భయంకర మాన్స్టర్ ఈ యొక్క సముద్ర అంతర్భాగాల్లో, భూమి అంతర్భాగాల్లో ఉంది, నీటిలో అడుగు భాగాన డీప్ సీలో ఉందని వారు గమనిస్తూ ఈ యొక్క జూలీ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ట్రైన్ అని మరొక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అది 1997 సంవత్సరం మార్చి 3వ తారీఖున వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఒక శబ్దం వారికి వినపడింది. అది ఎలా ఉందంటే ట్రైన్ వలె ఉంది. ట్రైన్ వేగంగా వెళ్తున్నప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో ఈ మాన్స్టర్ కూడా అలా శబ్దం చేస్తుంది, ఈ లివాయితన్ అటువంటి శబ్దం చేస్తుందని వారు కూడా చెబుతూ వచ్చారు. ఆలోచన చేద్దాం. ఈ లివాయితన్ గురించి చాలా విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకునబోతున్నాం. ఈ లివాయితన్ గురించి బైబిల్ ఏం చెబుతా ఉంది అని ఆలోచన చేస్తే, లివాయితన్ మాత్రమే కాదు, మహబత్ అనేటువంటి మరొక ల్యాండ్ మాన్స్టర్ గురించి కూడా బైబిల్ చెబుతా ఉంది. బైబిల్లో రాయబడిన లెవియతన్, మహబత్ అతి భయంకరమైనటువంటి జలచరములుగా దేవుని వాక్యం చెప్తుంది. ఇవి సముద్ర జీవులుగా బైబిల్ చెబుతా ఉంది. దీని గురించి ఇంకా ఆలోచన చేస్తే యోబు గ్రంథంలో 2 విచిత్రమైనటువంటి జీవులు మనకు కనబడతాయి. యోబుకి దేవుడు వివరించినటువంటి జీవులు ఏంటంటే, ఒకటి లివియోతన్, ఇంకొకటి మహబత్. సముద్ర అంతర్భాగాల్లో నిజంగా ఇవి జీవిస్తున్నాయా? ఎందుకు బైబిల్లో వీటిని ప్రస్తావించారు? ఆధారాలు ఏమైనా దొరికినాయా అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలి. మనుషులు ఎదుర్కొనలేని అతిపెద్ద జలచరాల గురించి యోబు గ్రంథంలో రాయబడ్డాయి. ఒకటి లివాయితన్, బెహమత్, ఇంకొకటి రాహాబు. వీటి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందని ఆలోచన చేస్తే, బెహమత్ గురించి మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథం 40వ అధ్యాయంలో ఇది నీటి గుర్రమని, అతి భయంకరమైన ఎద్దు వలె ఉంటుందని, కంచు ఎముకలు దీనికి ఉంటాయని, ఇనుప అవయవాలు కలిగి ఉంటుందని, దీని యొక్క తోక దేవదారు వృక్షం వలె చాలా పెద్దగా ఉంటుందని, అతడు నదుల్లో ఇది నివసిస్తుందని, దేనికి భయపడదని అని చాలా విషయాలు చెప్తూ వచ్చారు. 3 థీరీస్ ఉన్నాయి దీనికి. ఒకటి చాలా మంది నీటి గుర్రం అని, ఆ తర్వాత హిప్పోపోటమస్ అని, డైనోసార్లో చాలా రకాలు ఉన్నాయి, అందులో ఒక రకమైన వీడి జీవమని, ఆ తర్వాత 4 చెప్పాలంటే ఇది వ్యాసరూపకమైనది, మెటాఫెర్ అని మాట్లాడుతూ ఉన్నారు. రెండో దానికోసం చెప్తున్నాను, అదే రాహాబు. చూడండి, రాహాబు అనగానే పరిశుద్ధ గ్రంథంలో మనము యెహోషువ గ్రంథంలో కనిపిస్తున్న ఆ రాహాబు కాదు. ఈ రాహాబు ఒక ప్రాణి, ఒక భయంకరమైనటువంటి ప్రాణి, సముద్ర రాక్షసి అని పిలువబడతా ఉంది. సముద్రాల అల్లకల్లోలం చేసేటువంటి రాక్షసిగా రాహాబుని పిలుస్తూ వచ్చారు. మీరు యోబు గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం, కీర్తనలు 89వ కీర్తన 10వ చరణము, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనంలో సముద్ర రాక్షసుడి గురించి చెప్పబడింది. ఈజిప్షియన్ లిటరేచర్లో కూడా ఈ రాహాబ్ గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. ఈ రెండింటి గురించి మనం ఎక్కువ ఎంఫసైజ్ చేయం, కానీ ఇప్పుడు ఇక లివాయితన్ గురించి కొన్ని విషయాలు మనం త్వరగా తెలుసుకుందాం. యోబు గ్రంథం 41వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదవండి. ఈ యొక్క లివాయితన్ని తెలుగులో మకరం అన్నారు. మకరం అంటేనే మనందరికి గుర్తొచ్చేది ముసలి. వాస్తవానికి ముసలి అని చెప్పబడతా ఉంది. ముసలికి ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాలు దీంట్లో మనకు కనిపించట్లా. మకరం అయితే రాయబడింది, కానీ ఈ లివాయితన్ అంతకంటే భయంకరమైన జీవి. దీని గురించి ఏం చెప్పబడింది 41వ అధ్యాయం యోబు గ్రంథంలో అంటే, ఇది భయంకరమైన జీవని, దాన్ని ఏ ఒక్కరు పట్టుకోలేరని, ఘోరమైనటువంటి భయంకరమైన దంతాలు వాటి కలిగి ఉంటుందని, అగ్నిని పొగను వదులుతూ ఉంటాడని, సముద్రాన్ని కదిలించేటువంటి వాడని, ఏ జీవితో కూడా దీన్ని పోల్చలేం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జీవితో కూడా దీన్ని పోల్చలేమని గ్రంథంలో మనం చూస్తుంటాం. ఈ యొక్క లివాయితన్కి బహుతలలు ఉంటాయి, అనేకమైన తలలు ఇది కలిగి ఉంటా ఉంటుంది. ఈ సముద్రంలో చూస్తున్నటువంటి జీవులను పూజించేటువంటి వారు కూడా లేకపోలేదు. మన భారతదేశ చరిత్రలో చాలామంది సముద్రంలోని మాన్స్టర్స్ని పూజించేటువంటి వారు, సముద్రాల్లో ఆ పాముకి తలలు ఉన్నట్లుగా ఆ కాన్సెప్ట్లన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పరిశుద్ధ గ్రంథంలోంచి వచ్చే, బైబిల్లోంచి చెప్పబడిన విషయాలే వారు కూడా ప్రస్తావిస్తున్నారు. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే లివాయితన్ గురించి 104వ కీర్తనలో కూడా లివాయితన్ గురించి రాయబడింది 26వ వచనంలో. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు మీరు ఆలోచన చేస్తే క్రూర మృగం గురించి చెప్పబడుతుంది. అది సముద్రం నుంచి వస్తుందని రాయబడుతుంది. కానీ లివాయితన్కి ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఆ క్రూర మృగానికి అంత పొంతం లేదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఆ క్రూర మృగానికి 10 తలలు, 7 కొమ్ములు, కిరీటాలు, దైవదూషణ చేసిన నామాన్ని ధరించుంటే దాని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఇంకా ఈ లివాయితన్ గురించి మనం ఆలోచన చేస్తే చాలా కథనాలు ఉన్నాయండి, చాలా థీరీస్ ఉన్నాయి. చాలా మంది బైబిల్ ప్రకారము, జూయిష్ మిథాలజీ ప్రకారము దీన్ని మకరం అని పిలుస్తారు, మొసలి అని పిలుస్తారు. బైబిల్ ట్రాన్స్లేషన్లో కూడా దీన్ని మొసలి అని పిలిచారు. ఇది పొలుసులు కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఆ పొలుసులన్నీ కూడా ఒకదానికి ఒకటి కప్పబడి ఒక షీల్డ్ వలె ఉంటుంది.
చాలా ఇనుప షీల్డ్ దానికి ఉంటుందని, దాని యొక్క పొట్టంతా కూడా భయంకరమైన ఇనుముతో ఒక భయంకరమైనటువంటి విధానంలో ఉంటుందని, దాని వెనుక కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని, ఇనుప కవచాన్ని ధరించి ఉంటుందని, దాని నోటి నుంచి భయంకరమైనటువంటి అగ్ని అది వదులుతుందని, ఆ తర్వాత అగ్ని ద్వారా ఆకాశాన్ని కూడా మండించగలిగిన శక్తి దానికి ఉంటుందని దేవుని లేఖనాలు మనం చూస్తున్నాం. మీరు యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం, అతను యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనంలో ఇది మకరం అని పిలువబడతా ఉంది. నాకు అనిపిస్తూ ఉంది ఇది మకరం షేపులో ఉండొచ్చేమో, కానీ అత్యంత ప్రమాదకరమైనటువంటి జీవిగా, అత్యంత ప్రమాదకరమైన సీ మాన్స్టర్గా, అత్యంత ప్రమాదకరమైన సర్పంగా మనకు కనబడతా ఉంది. మకరం అని చెప్పడానికి ఎందుకో యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఇంకా రెండో థియరీ దగ్గరికి వచ్చేస్తే ఈ యొక్క లివాయితన్ని భారీ తిమింగలంగా పోలుస్తూ వచ్చారు. చాలా మంది చరిత్రకారులు, చాలా మంది థియాలజియన్స్ ఒక భయంకరమైన బ్లూ వేల్ గా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రపంచంలో అతిపెద్ద జీవరాశి ఏంటి, బిగ్గెస్ట్ మ్యామల్ ఇన్ దిస్ వరల్డ్ అంటే అందరూ చెప్తారు బ్లూ వేల్ అని, తిమింగలం అని. ఈ యొక్క లివాయితను కూడా ఒక గొప్ప తిమింగలం అని చాలా మంది చెప్తారు. ఏంటంటే మీరు మీ మైండ్లో ఒక భయంకరమైనటువంటి ఒక పెద్దదైనటువంటి ఒక జీవిని మీరు ఊహించుకుంటే దాన్ని ఒక 20 times ఏదైతే ఎంత పెద్ద వస్తుందో అంత పెద్ద లివాయితన్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద తిమింగలం అని చెప్పేటువంటి వారు కూడా లేకపోలేదు. ఈ ప్రపంచంలో ఒక పెద్ద తిమింగలం యొక్క ఫాజిల్ కనిపించిందంటే ఇప్పటికీ దాన్ని ఒక మ్యూజియంలో పెట్టడం జరిగింది. దానికి ఒక పేరు కూడా పెట్టారు, దాని పేరే మెల్లిల్లీ. చాలా భయంకరమైనటువంటి తిమింగలం, దాని యొక్క అస్థిపంజరం అనుకోండి, ఫాజిల్ అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా అది మ్యూజియంలో పెట్టడం జరిగింది. దాన్ని చాలామంది చూస్తూ వస్తారు. దీన్ని చాలామంది లివాయితన్ అనుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. ఇంకా మూడోదిగా మనం ఆలోచన చేస్తే ఈ లివాయితన్ని చాలామంది డైనోసార్ అని పిలుచుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. అంటే డైనోసార్ ఎప్పుడు అంతం ఉందై, డైనోసార్స్ యొక్క ఉనికి లేదు. ఈ సముద్ర గర్భంలో, ఈ సముద్ర డీప్ సీలో ఈ డైనోసార్ అని, లివాయితన్ ఏంటో కాదు ఒక డైనోసార్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. డైనోసార్స్ నీటిలో కూడా నివసించాయనేటువంటి కథనాలు మనకు తెలుసు. ఇది సముద్రపు జీవని, దీని ఆకారం డైనోసార్లో ఉంటుందని మార్క్ పోలో అనేటువంటి గొప్ప చరిత్రకారులు, ఆ తర్వాత సముద్ర యాత్రికులు కూడా లివాయితన్ గురించి వారు చెబుతూ ఇది బహుశా ఒక డైనోసార్ కావచ్చు ఏమనే విషయాన్ని వారు చెబుతూ వచ్చారు. ఇంకొక థియరీ కూడా మీ ముందు ప్రవేశపెడుతున్నది ఏంటంటే ఇట్స్ ఎ మిథికల్ డ్రాగన్. ఇది కల్పిత పాత్ర. సాతాను యొక్క భయంకరమైన రూపాన్ని, దేవుని యొక్క శక్తిని చెప్పడం కొరకు ఇది ఒక కల్పిత పాత్ర అని చెప్పేటువంటి వారు కూడా లేకపోలేదు. దేవుడు ఈ లివాయితన్ని చంపి దాన్ని ఆహారంగా అనేక మందికి పెడతాడు అటువంటి విషయము మనము పరిశుద్ధ గ్రంథాలలో మనం చూస్తుంటాం. అంత్య దినాల్లో జరిగేటువంటిది ఇదే. ఈ యొక్క లివాయితన్ దేవుని ద్వారా సంహరించబడుతుంది. సర్వశక్తుడైనటువంటి దేవుని ద్వారా సంహరించబడినప్పుడు దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు అనే విషయం మనకు కనబడతా ఉంది. దాన్ని ఆహారంగా అనేక మందికి పంచి పెడతాడు, ఆహారంగా అనేక మందికి వేస్తాడు అనే విషయం మనం కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు ఇదొక మిథికల్ డ్రాగన్ అని చెప్పేటువంటి వారు కూడా లేకపోలేదు. అదే యోబు గ్రంథం 41వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు చదివితే దాన్ని గుర్రక వేస్తానట అగ్నిని విసురుతుందట. ఈ విషయాలని కూడా యోబు గ్రంథంలో మనం చూస్తుంటాం. చాలా మంది ఇది ఒక మిథికల్ డ్రాగన్ అని చెప్పేటువంటి వారు కూడా లేకపోలేదు. ఇంకొక థియరీ ఏంటంటే ఈ యొక్క లివాయితన్ని ఒక అలంకార రూపకంగా వినియోగించడం జరిగింది. అనేక జీవుల కలయిక అని చెప్పబడతా ఉన్నప్పుడు అలంకారంగా వాడారు. ఇది ఒక మెటాఫోర్గా చెప్పడం జరిగింది. మెటాఫోర్ అంటే రూపక అలంకారం. ఒక భయంకరత్వాన్ని చెప్తున్నప్పుడు ఒక జీవిని ఎగ్జాంపుల్గా తీసుకుని ఆ భయంకరత్వాన్ని ఒక ఎగ్జాంపుల్గా, ఒక రూపక అలంకారంగా చెప్పడాన్ని మనం గమనిస్తాం. దాన్నే మెటాఫోర్ అంటారు. ప్రకటనలో చాలా విషయాలు మెటాఫోర్గా మనకు కనపడతా ఉంటాయి. పరలోక రాజ్యంలో బంగారు రోడ్లు ఉంటాయి అనేటువంటిది ఇట్స్ ఎ మెటాఫోర్. పరలోక రాజ్యంలో బంగారు రోడ్లు ఉంటే లిటరల్గా ఉంటాయని అర్థం కాదు. అంత విలువైనటువంటి పట్టణము, బంగారం చాలా విలువైన దానిగా మనం ఎంచుతూ ఉంటాం. అందులో పరలోక రాజ్యంలో రోడ్లే బంగారంగా ఉంటాయి, వజ్రాలతో అవి తయారు చేయబడ్డాయి అని చెప్తా ఉన్నారు. ఇట్స్ ఎ మెటాఫోర్. అలాగే ఈ యొక్క లివాయితన్ కూడా ఒక మెటాఫోర్గా చాలామంది అభిప్రాయపడుతున్నారు. దేవుని యొక్క సర్వశక్తిమత్వాన్ని చూపించడానికి, దేవునికి గొప్పతనాన్ని, దేవుడు ఇలాంటి వాటిని కూడా సృష్టించగలడు, ఆయన గొప్పవాడు, ఆయన భయంకరుడు అని చెప్పడానికి ఈ లివాయితన్ని అలంకార రూపకంగా కూడా చెబుతూ వచ్చారు. ఇవి చెడ్డవి కాదు, ఏ ఒక్కరికి హాని చేయవని చెబుతూ ఎవరు ఎదుర్కొనలేరు, దేవుడే వీటిని కంట్రోల్ చేయాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తే గందరగోళ పరిస్థితిని సృష్టించేటువంటి ఆ శక్తి గురించి ఈ లివాయితను వాడుతూ వచ్చారు. అవునండి, అంత్యదినాలు ఈ రోజున గందరగోళం, కన్ఫ్యూజన్, ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితి, మనిషికి శాంతి లేనిటువంటి పరిస్థితి, మనిషి సత్యాన్ని తెలుసుకునే పరిస్థితి, గందరగోళ పరిస్థితిని సృష్టించడానికి ఈ లివాయితన్ అటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ఘట సర్పాన్ని ఒక అలంకార రూపంగా ఉపయోగించడం జరిగింది. నిరంకుశ దేశాలు, ప్రభుత్వాల గురించి,
ప్రపంచంలో చాలా నిరంకుశత్వమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. మీరు రష్యా విడిపోయినా నిరంకుశత్వ పాలనలు, కమ్యూనిస్ట్ పాలనలు, ఇంకా చెప్తే మనుషులకు ఏ విధంగా స్వతంత్రం లేకుండా భయంకరమైన రీతిలో పరిపాలన చేసేటువంటి నిరంకుశత్వ దేశాలకి, నిరంకుశత్వ ప్రభుత్వాలకి పరిపాలనకు ఈ లివాయితన్ సాదృశ్యంగా ఉందని అలంకార రూపంగా చెప్పబడిందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. స్పిరిచువల్ సిన్, ఆత్మీయ పాపానికి సాదృశ్యంగా ఉందని ఈ లివాయితను వాడుతూ ఉంటారు. చెడును ఈ రోజున ప్రపంచానికి చూపించడానికి సర్పాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సర్పం అనేటువంటిది చెడు అనేక మందిలో తీసుకువెళ్ళేటువంటిది, పాపానికి సాదృశ్యంగా, పాపాన్ని ప్రబలించేటువంటిదిగా, అనేక మందిని నాశనానికి తీసుకెళ్లేటువంటి ఆ యొక్క రూపక అలంకారంగా స్నేక్ను వాడుతుంటారు. అదేవిధంగా ఈ యొక్క లివాయితను కూడా చెడును వ్యాపింపచేసేటువంటిదిగా, చెడుకు రూపకంగా ఈ యొక్క లివాయితను వాడుతూ వచ్చారు. ఇంకొక థియరీ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుడుగా ఆయన రెండోసారి ఈ లోకానికి వస్తున్నప్పుడు ఈ యొక్క లివాయితన్ అనేటువంటి సాతానుకు సాదృశ్యము. ఈ ఘట సర్పం సాతానుకు సాదృశ్యం అయితే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సాతాన్ని నిత్య నరకాగ్ని గుండెలో వేస్తాడు. వాడి అంతం జరగబోతా ఉంది. ఈ లివాయితన్ అనేటువంటిది మహాఘట సర్పము. ఈ యొక్క భూమినంతా ఆక్రమించినటువంటి ఈ యొక్క భయంకరమైన ఘట సర్పాన్ని దేవుడు అగ్నిలో వేస్తాడు. ఆ తర్వాత ఆయన జడ్జ్మెంట్ జరుగుతుంది. అప్పుడు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని దేవుడు ప్రారంభిస్తాడు. తన యొక్క ప్రియులకి దేవదేవుడు తన రాజ్యాన్ని కానుగిస్తాడనేటువంటి ఆ థియరీ కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి యెషయా గ్రంథం 27:1 ఆ మాటను చదవడానికి ఇష్టపడుతున్నాను. యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకునను, తీవ్ర సర్పమైన డేంజరస్ అండ్ భయంకరమైన సర్పమైన మకరమును, అంటే అక్కడ లివాయితన్ని, వంక సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీద ఉన్న మకరమును ఆయన సంహరించును. ఇక్కడ దుష్టుడు అపవాది. ఈరోజు ఇంతకాలం మనందరినీ ఇబ్బంది పెట్టినటువంటి వాడు, మీ విరోధిని అపవాది గర్జించే సింహంలో ఎవరు మింగుదు నాకు తిరుగుతున్నవాడు అపవాదిని దేవాదేవుడు ఆయన తన ఖడ్గము చేత ఖండించబోతున్నాడు. లివాయితన్ ఏ విధంగా దేవుడు ఖండించి తన రాజ్యస్థాపన ఆయన చేయబోతున్న విషయాలు మనం చూస్తున్నామో, ఆ లివాయితన్ అటువంటిది సాతానుకు సాదృశ్యమని దేవుని లేఖనాల్లో కథనం కూడా రాయబడింది. కాబట్టి మీ హృదయాన్ని కలవరపడనివద్దు. లివాయితన్ గురించి మీరు విన్నారు, మెహబత్ గురించి మీరు విన్నారు, ఆ తర్వాత రాహాబ్ అనేటువంటి ఆ యొక్క ఘట సర్పాల గురించి, ఆ మాన్స్టర్స్ గురించి మీరు విన్నారు. వీటి గురించి మీరు వింటా ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, దేవుడు మనందరినీ అలర్ట్ చేస్తున్నాడు. దేవుడు మనందరినీ కూడా తన రాకడ కొరకు సంసిద్ధులుగా చేస్తున్నాడు. ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో, యోబు గ్రంథం 41:40 హోషేయ గ్రంథంలో, కీర్తనలో, యెషయా గ్రంథంలో ఈ మకరం గురించి, ఈ యొక్క లివాయితన్ గురించి ఎందుకు రాయించాడు అంటే, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రెండోసారి లోకానికి రాబోతున్నాడు. ఆయన యొక్క రాకడ గుర్తులన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. లివాయితన్ గురించి ఇప్పటివరకు చాలామంది తెలియకపోవచ్చు, కానీ యోబు గ్రంథం 41 చెప్పండి లివాయితన్ గురించి. ఆ లివాయితన్ ఏమై ఉంటుంది అని ప్రపంచం అంతా ఈ రోజున దీని గురించి మాట్లాడుతున్నారంటే, అందరి దృష్టి కూడా బైబిల్ దగ్గరికి వస్తూ ఉంది. అనేక మంది బైబిల్ను చదువుతూ ఉన్నారు. అనేక మంది బైబిల్ ఏం చెప్తుంది, ఈ యొక్క జ్యూయిష్ కల్చర్, జ్యూయిష్ మిథాలజీ ఏం చెప్తుందని అనేక మంది ఇంకా అనేక విషయాలు తెలుసుకుంటా ఉన్నారు. ఆ యొక్క లివాయితన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆ లివాయితన్ ఎప్పుడైతే బయటకు వస్తుందో భయంకర ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి, భూకంపాలు కలుగుతాయి, ప్రజల్లో ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది, మనుషుల్లో భయంకర పాపం పెచ్చిమిరిపోద్ది, వాయు వరుసలైన జీవితాలు జీవిస్తారు, భయంకరమైనటువంటి పాపం పెరిగిపోతుంది అనే విషయాలు చెప్తా ఉన్నారే. నిజంగా యేసుప్రభు రాకడి దినాల్లో కూడా ఆ లివాయితన్ బయటికి దేవుడే తీసుకొస్తాడు. ఆ దుష్టుడు అపవాది నిజంగా మనకు కనిపించకుండా వాడి యొక్క చీకటి కార్యాలు, వాడి చీకటి సామ్రాజ్యాన్ని వాడు స్థాపిస్తాడు. అక్కడి నుంచే ఆ సముద్ర అంతర్భాగాల్లోంచి, భయంకరమైనటువంటి ఆ యొక్క భూమి అంతర్భాగాల్లోంచి వాడు అనేక దురాత్మలను పంపిస్తూ ఈ ప్రపంచాన్ని పాడు చేస్తున్నటువంటి ఆ వ్యక్తి, ఆ యొక్క లివాయితన్ని, లేకపోతే ఆ భయంకరమైన ఘట సర్పాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు అంతమొందించబోతున్నారు. ఇది బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అందరి బట్టి హృదయాలను కలవరపడనివద్దు. ఇంకను అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక అనేక వీడియోలు ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక వీడియోని మేము అప్లోడ్ చేస్తున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన విషయాలు మీరు విశ్లేషించగలుగుతారు, అనేకమంది చెప్పగలుగుతారు. బైబిల్ ఉంటే అనేకమంది విషయాలు చెప్పబోతున్నాం కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీరు ఆధ్యాత్మికంగా దీవెన పొందుతారు, అనేకమైనటువంటి బైబిల్ జ్ఞానాన్ని పొందుతారు. ఆ తర్వాత బయట ఏం జరుగుతున్నాయో ప్రపంచ జ్ఞానాన్ని కూడా మీరు ఈ ఛానల్ ద్వారా పొందుకోబోతారు. కాబట్టి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి, మరిన్ని వీడియోలకే ఆసక్తిగా వెయిట్ చేయండి. ఖచ్చితంగా అనేకమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఒక్క మాట నేను చెప్తున్నాను, మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి వారే మీలో నిరీక్షణ గురించి చేతువడుగువానికి, ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి, సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండండి. మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న నీవు హృదయాన్ని కలవరపడినద్దు, ధైర్యం తెచ్చుకోనండి.
ప్రభువునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువునందున్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు. వీటికి కలవరపడనక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ దేర్ ఇస్ నో కండెమ్నేషన్. నీకు ఏ శిక్ష విధి లేదని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుడు కనుక మిమ్మల్ని దీవించి ఆశించునుగాక. దేవుడు మన దేశమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.